జయోగేశ్వర్ వెల్కమ్ టు తెలుగు ఆకాశవాణి. నేను నిన్న వీడియో పోస్ట్ చేయలేదు, సారీ. ఇది మా తిరుపతి అండ్ అరుణాచలం ట్రిప్లో డే 4 వ్లాగ్. డే 4 మేము తిరుపతిలో ఉన్న టెంపుల్స్ సైట్ సీయింగ్ పెట్టుకున్నాం. మేము నిన్నట్లాగే వెహికల్ మాట్లాడేసుకున్నాం. డ్రైవర్ చాలా మంచివారు దొరికారు మాకు. సో అన్ని టెంపుల్స్ మేము మాట్లాడుకున్న టెంపుల్స్ అన్నీ చూపించారు. ఫస్ట్ అయితే మేము పద్మావతి అమ్మ టెంపుల్కి వెళ్ళాం. అదే అలివేలు మంగాపురం. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళాం. శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. శ్రీకాళహస్తి అంటే సాలెపురుగు, పాము, ఏనుగు ఈ 3 ప్రాణుల చేత పూజలు అందుకొని వాటి ఆత్మలను తనలో విలీనం చేసుకొని వాటికి మోక్షం కలిగించారు కాబట్టి ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర అనే పేరుతో అర్చింపబడుతున్నారు. అలాగే ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం అనే పేరు కూడా ఉంది. అలాగే ఇక్కడ అమ్మవారు మనకి జ్ఞాన ప్రసూనాంబ అవతారంలో దర్శనం ఇస్తారు. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని, శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని రచించిన దూర్జటి కవి సమాధి ఇక్కడ గర్భగుడి యొక్క గడప కింద ఉంది అని చెప్తారు. అలాగే మనకి గుడి బయట మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత రోమస మహర్షి విగ్రహం కూడా కనబడుతుంది ఇక్కడ. అలాగే భక్త కన్నప్పకు కూడా ఒక టెంపుల్ ఉంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అవ్వడం వల్ల మేము పైకి ఎక్కలేదు, ఎండకు భయపడి. మీరు ఒకవేళ ఈవినింగ్ టైమ్స్తో వెళ్తే కనుక తప్పకుండా వెళ్ళండి. అలాగే ఇక్కడ రాహుకేతు శాంతి పూజలు కూడా చేయించుకుంటారు. తర్వాత మేము రిటర్న్లో మళ్ళీ శ్రీనివాస మంగాపురం వెళ్ళాము. అది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెళ్తుంటే మేము ఇలా తిరుమల కొండని ఈ రూపంలో చూసాం. ఇక్కడ మేము ఫోన్ని టిల్ట్ చేసి చూస్తే కనుక స్వామి పడుకున్నట్టు మనకు దర్శనం ఇస్తారు. ఇది శ్రీనివాస మంగాపురం టెంపుల్. ఇక్కడ స్వామివారు వచ్చి పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్నారని చెప్తారు. సేమ్ మన తిరుపతి టెంపుల్కి నమూనా లాగా అనిపించింది నాకు. చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ మేము బుక్స్ కూడా కొనుక్కున్నాం. ఇస్కాన్ వాళ్ళ స్టాల్ ఉండే. నేను ఎప్పుడైనా ఏవైనా మైథలాజికల్ బుక్స్ కొనాలి, మన ఆధ్యాత్మిక గ్రంథాలు కొనాలి అంటే ఇస్కాన్ టెంపుల్ నుంచే కొనుక్కుంటాను. ఎందుకంటే మనం ఇచ్చే డబ్బులు ఏదో ఒక సేవకి వెళ్తాయని చెప్పి. నీళ్ళు కూడా ఫ్రెష్గానే ఉన్నాయి, మనం స్నానం కూడా చేయొచ్చు. ఆ తర్వాత మేము వచ్చింది కపిల తీర్థం. ఇక్కడ కపిల మహర్షి తపస్సు చేశారని చెప్తారు. చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకెక్కడ వాటర్ లేదు. ఉన్నా మేము అలౌ చేయలేదు మా పిల్లల్ని కాబట్టి. ఇక్కడ మాత్రం కాసేపు ఆడుకొని ఇచ్చాం. కాసేపు అంటే ఓన్లీ 5 to 10 minutes. ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇక్కడ ఊట అదేం లేదు. అదే వర్షాకాలంలో అయితే ఇక్కడ పైనుంచి ఊట పడుకుంటూ వాటర్ ఫాల్స్ పడుతూ చాలా ఆహ్లాదంగా ఉంటుందట. ఒకసారి అలా వెళ్ళాలనిపించింది నాకు. ఇక్కడ ప్రదేశం చూసిన తర్వాత చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ కూడా చెప్పాలంటే ఇక్కడ కపిలేశ్వర స్వామి దర్శనం కూడా చాలా ప్రాముఖ్యంగా అనిపించింది నాకు. చాలా 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 కళ్ళకు ఆహ్లాదంగా కనిపించారు స్వామివారు నాకు. ఇలా మేము వెళ్తుంటే హనుమంతుడు మాకు ఇలా దర్శనం ఇచ్చాడు. ఇంకా ఇక్కడ గుహలో వెలిసిన నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. అలాగే అనంతాల్వార్ స్వామి టెంపుల్ కూడా ఉంది. అనంతాల్వార్ అంటే తెలుసు కదా మీకు, స్వామిని గడ్డం మీద కొడితే అక్కడ రక్తం వస్తుంది. తర్వాత ఆయన భక్తికి నిదర్శనంగా స్వామి పచ్చకర్పూరంతో ఇప్పటికీ దర్శనం ఇస్తున్నారు. ఆయన టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా నరసింహస్వామి టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి కపిలేశ్వర తీర్థంలో కూడా. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ మనం తిరుపతికి వెళ్తే. ఫస్ట్ మర్చిపోయాను చెప్పడము. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో మనకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. హనుమాన్ని దర్శనం చేసుకొని మేము లోపలికి వచ్చి ఇక్కడ కపిలేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వేణుగోపాల స్వామి, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల. నరసింహస్వామి, ఈ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని అలా తీర్థంలో ఉన్న నీళ్ళు కాస్త జల్లుకొని వెళ్ళాము. ఇక్కడి నుంచి నెక్స్ట్ మేము కపిలేశ్వర తీర్థం నుంచి మేము నెక్స్ట్ తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. చాలా చాలా బాగుంది ఇస్కాన్ టెంపుల్ కూడా. అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో అక్కడ ఉన్నట్టే ఇంకా బాగుంది అక్కడ స్కల్ప్చర్ అదంతా. అక్కడ నేను కొన్ని విజువల్స్ క్లిక్ చేశాను. అక్కడ మేము వెళ్ళిన రోజు ఏదో పూజ అవుతుంది, ఏదో గురు పూజోత్సవం ఏదో అవుతుంది. ఆ తర్వాత మేము గోవిందరాజుల స్వామి టెంపుల్కి వెళ్ళాం. గోవిందరాజ స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్, అందరికీ తెలుసు.
చాలా పెద్ద టెంపుల్ అసలు. ఇక్కడ కూడా మేము వెళ్ళినప్పుడు ఏదో బ్రహ్మోత్సవాలు ఏదో అవుతున్నాయి అమ్మవారివి. అక్కడ కూడా చాలా హడావిడిగా ఉంది మేము వెళ్ళినప్పుడు. ముందు ఈ టెంపుల్ పార్థసారథి స్వామి టెంపుల్ ఉండేదంట. ఆ తర్వాత రామానుజాచార్యులకి స్వామి ఇలా ఈ రూపంలో దర్శనం ఇవ్వడంతో ఆయన ఇక్కడ గోవిందరాజ స్వామిని ప్రతిష్ఠింపజేశారని చెప్తారు. అలాగే గోవిందరాజ స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్నే కాబట్టి కుబేరుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన అప్పుని కొలిచి అలసిపోయి అలా పడుకున్నారని కూడా చెప్తారు. ఆ తర్వాత మేము ఇంకా వెళ్ళిపోయి బయట లంచ్ చేసేసుకొని, మాకు అప్పటికే ట్రైన్ టైం అవుతుంది, లంచ్ చేసేసుకొని అక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోయి మేము అక్కడ ప్యాక్ చేసుకు లగేజ్ ఆల్రెడీ అంతా రెడీగా పెట్టేసుకున్నాం. వచ్చి ఓన్లీ ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాక 1/2 అవర్ 45 మినిట్స్లో మా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్కి వచ్చేసాం. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 6:30కి మేము వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో వచ్చాము. మేము ఇంకా ఏదైనా టెంపుల్స్ మిస్ చేసామా తిరుపతిలో, మేము చూడనివి మీరు చూసినవి ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మేము ఈ ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఇవన్నీ చాలా ముందుగానే బుక్ చేసేసుకున్నాం. దర్శనంకి అయితే టీటీడీ వాళ్ళు ఓపెన్ చేసిన రోజే బుక్ చేసుకున్నాం. అలా బుక్ చేసుకున్నా కూడా మాకు రూమ్స్ పైన కానీ కింద కానీ దొరకలేదు. అందుకే మేము ప్రైవేట్ సర్వీస్ రూమ్స్లో ఉండాల్సి వచ్చింది. మీరైతే ఎలా వెళ్ళారు తిరుపతికి? ఒకవేళ వెళ్దాం అనుకుంటే మీకు ఇంకేమైనా గైడెన్స్ కావాలి అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి. అలాగే మీకు ఒకవేళ రూమ్స్ దొరకకపోయినా అక్కడ ట్యాక్సీ సర్వీసెస్ కానీ రూమ్ సర్వీసెస్ కానీ మనం ముందే ఆన్లైన్లో చూసుకొని ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. తిరుమలలో అయితే దొరకవు, కానీ తిరుపతిలో మనకు ప్రైవేట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మేము కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగేసి మా ఇంటికి వెళ్ళిపోయాం. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.